కలర్స్ సో ఎంటర్ అవుతూనే మీరు వాళ్ళ ఇంట్లో చూడొచ్చు. ఎంటర్ అవుతుంది. ఇది యాక్చువల్గా స్టూడియో అపార్ట్మెంట్. దాంట్లో ఆయనకి ఇష్టమైనవన్నీ ఆయన హ్యాండ్ పిక్డ్ అంటాం కదా, ఆయన హ్యాండ్ పిక్డ్ అన్నీ ఆయన తెచ్చి పెట్టుకుని ఎవ్రీథింగ్ ఒక థీమ్ లాగా పెట్టుకుని ఇవన్నీ కూడా ఆయన ఓన్గా ఊరి నుంచి తెచ్చుకుని కొన్ని వాళ్ళ యాన్సెస్టర్స్ని కొన్ని ఇవన్నీ తెచ్చుకుని ఆయన చక్కగా పెట్టుకున్నారు. స్టూడియో అయితే అద్భుతంగా ఉంది. సో ఇంకా మేము మోసండి అలా లోపలికి వెళ్ళి చూసేద్దాము ఆయన ఊరుకి టచ్ ఉన్న ఆ టైప్స్ అయినా ఎంత ఇష్టమో తెలుసు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. అసలు ఇట్లా ఎంటర్ అవ్వగానే అసలు ఆ వైబ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ దిస్ బ్లూ ఇస్ మై ఫేవరెట్ కలర్. యూ కెన్ సీ ఎవ్రీవేర్. ఆర్టిస్ట్కి యాస్టిక్ సెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన స్టూడియోలో ఆయన పెట్టుకున్న విధానాన్ని బట్టి తెలిసిపోతుంది. హలో, సో మీ ఇంట్లోకి దూరిపోయాను. మీ ఇల్లు, స్టూడియో, ఎవ్రీథింగ్ రాగానే మాత్రం చాలా 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 పాజిటివ్. థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్విటేషన్ టు కమ్ హియర్. మోస్ట్ అంటే వర్త్ సీయింగ్ దిస్ స్టూడియో అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఎవరైనా సరే. మనం ఊర్లలో చూస్తుంటాం ఈ దూలాలు కదా, ఆయన వాళ్ళ ఊర్లోంచి ఎత్తుకుని వచ్చేసారు. సో అవన్నీ గ్లిమ్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఐ రియలీ లవ్ దీస్ కైండ్ ఆఫ్ దూలాలు. అలాగా మనకి అలా ఊర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ కాంటెంపరీ స్టైల్ టచ్ చేసుకుంటూ మనం ఇంట్లో ఆ ఊరిలో ఉన్న ఫీలింగ్ కూడా వస్తున్నట్టు. బోత్ ఆర్ సో బ్యూటిఫుల్. ఇక్కడ కిచెన్ అండ్ ఆల్ టుగెదర్ హిస్ క్యాన్వాసెస్. ఓ మై గాడ్, నేను చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాను. బికాజ్ నాకు క్యాన్వాస్ ఇలా చూస్తూ ఉంటే మీకు తెలుసు, ఆర్ట్ అన్న ఆర్టిస్ట్ ప్లేస్ అన్నా ఒక ఆర్టిస్ట్కి ఎంత ఎక్సైట్మెంట్ అండ్ తృప్తిని ఇస్తుంది అనేది. అండ్ దీస్ ఆల్ ఆర్ హిస్ కలెక్షన్స్, సమ్ ఆఫ్ హిస్ కలెక్షన్స్ అండ్ సమ్ ఆఫ్ హిస్ యాన్సిస్టర్స్ థింగ్స్ ఆల్సో. ఈ స్టైల్ మీకు తెలుసు, నా ఫార్మ్స్ కూడా మీకు తెలుసు. అది ఇప్పుడు అర్థమవుతుంది సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. ఇంటర్మీడియట్ డిగ్రీలో లెక్చరర్స్, పీజీలో ప్రొఫెసర్స్, పిహెచ్డీలో గైడ్. ఎందుకు చేంజ్ అయ్యింది? టీచర్కి, లెక్చరర్కి, ప్రొఫెసర్కి, గైడ్కి ఇన్ని డిఫరెంటేషన్ వచ్చింది. టీచరు అంటే టీచర్స్ షుడ్ టీచ్ వెదర్ యూ లిజన్ ఆర్ నాట్. అట్టి కంపల్సరీ మీ మెడల్ వంచి నేర్పించాలి. మరి అంటే గుర్రాన్ని ఓన్లీ చెరువు దగ్గరికి తీసుకెళ్ళడమే కాకుండా ఖచ్చితంగా తాగించాలి. లెక్చరర్ ఓన్లీ చెరువు దగ్గరికి తీసుకెళ్ళారు. ఓకే, ప్రొఫెసర్ వచ్చేసి నీళ్లు ఇవి తాగితే మీకు పనికి వస్తాయని చెప్తాడు. గైడ్ వాటర్ ఎలా వస్తుందో చెప్తాడు. అంతే. అంటే మీరు ఫస్ట్ టీచర్ సంబంధం ఏంటంటే పిల్లకున్న సంబంధం. పిల్లలు పెట్టిన తర్వాత 7 ఇంటి తిప్పుతుంది దాన్ని నోట్లో పట్టుకొని పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి. మీకు కాలేజ్కి వెళ్ళిన తర్వాత పీజీలో కావచ్చు, మీరు డిగ్రీలో కావచ్చు, కోతికి పిల్లకున్న సంబంధం. మీరు కోతి చెట్టు మీద డెలివరీ అయిపోతే దాని పిల్లనే దాన్ని వచ్చి పట్టుకోవాలి, అది పట్టుకోదు. అలాగే మీరు మాత్రమే నేర్చుకోవాలి. అది డిగ్రీ ఓన్లీ పేపర్లోనే వస్తుంది. ఎవ్వరు వచ్చి నేర్పించరు. సో జస్ట్ సింపుల్ కలర్ యాడ్ చేసి. అంటే వాళ్ళు అడిగారా మిమ్మల్ని, లేకపోతే డ్రాయింగ్స్? లేదు, డేర్ వచ్చింది అంతే. నాకు ఇది అది అని ఏం లేదు.
నడుస్తూనే వెళ్ళిపోయాను. హైదరాబాద్ ఎక్కడ బస్సు ఎక్కేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఒక ఎందుకేమో చెప్పారు, ఊరికే మనం నడుస్తూ తిరిగితే అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు, ప్రతి స్పేస్ తెలుస్తుంది, బస్సు వెళ్ళడం వల్ల ఇక్కడ ఎక్కువ పడుతుంది తెలియదు కదా మీకు, అలాంటి కాన్సెప్ట్ ఉంటూ చెప్పాను. ఎవరో చెప్పారు కానీ అది మాకు తెలియదు. ఎసెన్స్ కోరుకోవడం మనం అంతే కదా. ఇప్పుడు ఏదైనా టచ్ అండ్ ఫీల్ తోటి ఉన్న ఎక్స్పీరియన్స్ అదే. అయితే ఇంకా నేను షాప్ నాకు కొన్ని రోజులు సంగీత్ దగ్గర వర్క్ చేశాను. అక్కడ ఒక అతను పరిచయం అయితే అతనితో పాటు ఒక 150 రూమ్ అప్పుడు ఆ రూమ్లో షేర్ చేసుకొని ఎంత ఇచ్చేవాళ్ళు, 500 600 ఇచ్చేవాళ్ళు. చాలా ఎక్కువ. ఇది జరిగి 90 ఈ రోజుల్లో 500 చాలా ఎక్కువ. 91 పర్ మంత్. పర్ మంత్ అండి, పర్ డే అనుకున్నారా? పర్ మంత్ 500, 150 రూపీస్ మా రెంట్. మేమిద్దరం షేర్ చేసుకునే వాళ్ళం. ఇంకా నాకు ఈ రైస్ ఇట్లంతా ప్రాబ్లం ఏం లేదు నాకు. ఇంకా నేను వచ్చిన మళ్ళీ ఇంటికి వెళ్ళి మా ఫస్ట్ చిన్నప్పుడు వచ్చిన కదా, తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా బియ్యము కావాల్సిన అన్ని కట్టి పెట్టారు ఇక్కడ మా ఇంట్లో. మా అమ్మని పెట్టేది ఏం లేదు, కోడిగుడ్డు టమాటాలు అలా గడిపేసాం అంతే. మనకు అదంతా ఏం ఆలోచన ఎండింగ్ లో నాకు బొమ్మలు వేయడం బాగొచ్చు. అంటే రాయడం కంటే నాకు బొమ్మలు వేయడం బాగొచ్చు. నేను రాయడం నేర్చుకోవడం అంటే ఇంకా మెల్లగా ఈ నేర్చుకోవడం ఫస్ట్ బొమ్మలే రాయడం ఇక సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ రావాలి కాబట్టి, సైన్ బోర్డ్ అంటే రాయాలి కాబట్టి కంపల్సరీ ఇది కూడా. అప్పుడు ఒక నాగార్జున జూనియర్ కాలేజ్ అని చెప్పేసి అక్కడ ఉంది. నాగార్జున జూనియర్ కాలేజ్కి వాళ్ళ ఎంప్లాయర్ని వాళ్ళ బ్యానర్స్ ఉండేది, ఫ్లెక్సీలు ఇలాంటివన్నీ ఉండేది. ఇప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయినా, ఏ హీరో రిలీజ్ అయినా బ్యానర్లు రాసేవాళ్ళం. అయితే పేర్లు రాసేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు, కానీ చిరంజీవి లాగా, బాలకృష్ణ లాగా అలా వేసేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. అందులో నేను ఒక్కడన్నా. అప్పుడే నేను బొమ్మలు బాగా వేస్తాను కదా. ఈ జూనియర్ నాగార్జున జూనియర్ వాళ్ళు ఇప్పటికి ఉంది నాకు. అది కాలేజ్ ఉంది అక్కడ సర్జరీ నగర్లో. నాకు ఇప్పటికి గుర్తుంటుంది, ఎందుకంటే మాకు అక్కడి నుంచే టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. ఆమె మేడం అన్నారు ఏంటి మీరు ఫైన్ ఆర్ట్ చేశారా బొమ్మ? ఇప్పటి వరకు మా బ్యానర్లో ఇంత బాగా మా ఎంప్లాయ్ ఎవరు బాగా లేదు. లేదు మేడం, ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటి నాకు తెలియదు అసలు అని నేను అన్నా. ఫైన్ ఆర్ట్స్ చేయలేదా నువ్వు? ఇంత బాగా బొమ్మలు ఎలా వేస్తున్నావు? ఇలా లేదు నేను ఇంకా మైండ్ లో తిరుగుతుంది, కానీ నేను ఆమె క్వశ్చన్ చేయలేను. అంటే ఇది ఎక్కడుంది ఏంటిది అని నేను వివరాలు అడిగే స్థితిలో నేను లేను. ఆమె పెద్ద ఆవిడ, మనం ఆమె చెప్పింది, ఆ బ్యానర్ తీసుకుపోయేటప్పుడు చెప్పింది, బాబు నువ్వు ఫైన్ ఆర్ట్ చెయ్యి, నీకు చాలా ఫ్యూచర్ ఉందని చెప్పి వెళ్ళిపోయినా. ఫైన్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత కాలేజీలో ఉన్నంత వరకు ఒక మాయలా ఉండేది. అబ్బా మేము పెయింటింగ్లు అమ్మితే లక్షలు వస్తాయంట, 1000 5 years అలాగే బతికేసాను మొత్తం మీద. బతకడం అంటే ఏంటంటే నాకేంటంటే నేను ఇంటి నుంచి మా ఇంట్లో నుంచి డబ్బులు వచ్చింది కావాలి. నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సైడ్ బోర్డు రాసుకుంటూ, తర్వాత నేను ఆడియన్స్లో పనిచేస్తాను, సైడ్ బోర్డ్ షాప్, హాలిడేస్లో వర్క్ చేస్తాను. నేను నా పార్టీ టోటల్గా కాలేజ్ చదువుకోవడానికి టోటల్గా నేనే సంపాదించుకొని నేనే చదువుతాను. 5 years చేసి నేనే స్ట్రగుల్ పడి పిఎఫ్ఎఫ్ చేసుకుంటున్నాను. రిలాక్స్ అయిదాం అంటే ప్లస్ ఇక్కడ అనుకున్నంత నాకు కనిపించలేదు. ఇప్పుడు మనం పెయింటింగ్ అయిపోగానే పెయింటింగ్లు చేసేసి అమ్మేసి ఎగ్జిబిషన్ చేసేసి మనకు ప్రమోట్ చేస్తూ డబ్బులు వస్తే
అనే ఆ ఫీలింగ్లో ఉన్నాం కదా, నిజం కాదని తెలిసిపోయింది. లేదు ఇక ఇలా కాదు, ఇలాగో ఎట్లనో ఏజెన్సీలోనో లేకపోతే ఆ డ్రాయింగ్ టీచర్లోనో అట్లా ఇంకా మేము చేయాలని. సరే చూద్దాం, తర్వాత ఊరికైతే పోయేసి ఒక 1 year ఊరిలో ఉన్నాం. ఈ యానిమేషన్ భూమి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి నేను కూడా ఒక వండర్ఫుల్ అని చెప్పేసి ఒక యానిమేషన్ జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ ఐ వాజ్ లేఅవుట్ ఆర్టిస్ట్. తర్వాత నేను లేఅవుట్ ఆర్టిస్ట్ నుంచి వెళ్ళి మెల్లగా కొంచెం క్యారెక్టర్ డిజైనర్గా నాకు మళ్ళీ అది. నేను క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే కార్టూన్ స్టైల్లో ఉండేది. తర్వాత ఒక్కటి మినిమలైజ్ లైన్స్ ఉంటాయి, తక్కువ లైన్లో మనం క్యారెక్టర్ చేయాలి, ప్లస్ ఫన్నీగా చేయాలి. అయితే అవి చేస్తున్నప్పుడు తక్కువ లైన్లో ఎక్కువ ఫీచర్స్ని ఇవ్వడం అంటే అన్ని మీకు రియలిస్టిక్గా ఉంటుంది. కార్టూన్ తక్కువ మినిమలైజ్ లైన్స్, తక్కువ లైన్స్. అప్పుడు నేను చేస్తున్నప్పుడు నేనే క్యారెక్టర్ డిజైనర్ కాబట్టి నేను వేస్తూ ఉన్నప్పుడు ఒక ఇక్కడ ఇట్లా హెడ్ కట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక క్యారెక్టర్ చేశాను. కాకుండా ఇట్ వాజ్ కార్టూన్. నేను దాన్ని ఇన్స్పైర్ తీసుకునేది ఏదో బాగానే ఉంది కదా అని చెప్పేసి ఉన్న డ్రాయింగ్స్ని అలా వేయడం మొదలెట్టాను, తక్కువ లైన్స్లో. ఫస్ట్ తెలంగాణ కపుల్, ఓన్లీ మా మమ్మీని మా డాడీని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యూజ్ చేసుకున్న ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో, మా అమ్మకి మా డాడీ బీడ్ తాగుతుండే, మా నాన్నకి ఈసారిలా ఉండేవి, ఆయన ఇలా పైకి ఇలా చూస్తుండేవాడు. అతన్ని తీసుకొని టోటల్ అలాగే చేద్దాం కాకుంటే ఈ స్టైల్లో ఎగ్జాక్ట్లీ ఫార్మేషన్ నా స్టైల్లోకి చేసినప్పుడు వచ్చిన థాటే ఇది. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇంత బయటకు వచ్చింది, ఆ పల్లెటూరు వాతావరణం ఎవరు చూడలేదు కాబట్టి ఇది ఫీల్ సో అమ్మో అని. బట్ ఎవరైతే ఆ పల్లెటూరు వాతావరణం బాగా ఎంజాయ్ చేసి ఉంటారో ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ గెట్ కనెక్టెడ్. ఎక్కడో ఒక మెమరీ ఒక్కొక్కరికి ఉంటుంది. నా పెయింటింగ్ కూడా చాలా మంది కొనేవాళ్ళు అలాగే అంటుంటారు, నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది, మా అమ్మమ్మ గుర్తొస్తుంది. నేను అబ్జర్వ్ చేయడం మొదలెట్టా, బస్ స్టాండ్లలో ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు, వాళ్ళని అప్పుడప్పుడు మనకు కొంచెం ఫోన్ అయితే దగ్గర ఉంది కదా మనకి, ఎట్లా వాళ్ళు టిపికల్ అంటే సిట్టింగ్స్ ఉంటాయి సార్, వాళ్ళు ఏదో అన్కాన్షియస్లీ వాళ్ళు డిఫరెంట్గా కూర్చుంటారు. అక్కడ చైర్ ఉండదు, ఏముండదు, కిందనే కూర్చుంటారు. కొంతమంది ఇలా కట్టబెట్టి ఇలా కూర్చోవడం అలాంటివి చేస్తుంటారు. అవి నేను నాకు మంచిగా నేను చూస్తున్నవి, నా చిన్నప్పుడు చూసినవి, నా మెమోరీస్ అంటే నాకు గుర్తున్నవి ఏవైతున్నాయో అవి మాత్రం పెయింటింగ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అంటే అవి తెలంగాణ కల్చర్ని అనుకోవచ్చు, లేదంటే మా ఇంటి కల్చరే అనుకోవచ్చు, మా ఊరు కల్చరే అనుకోవచ్చు. ఒక కుటుంబం ఎట్లా గ్రో అవుతుంది అట్లా గ్రో చేసుకుంటూ చేసుకుంటూ బిఎఫ్ఏ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇవన్నీ మీరు స్టార్టెడ్ వర్కింగ్. ఎప్పుడు మీకు అసలు రికగ్నైజేషన్ వచ్చింది? వీళ్ళకి కూడా నాకు జరిగింది మళ్ళీ నెక్స్ట్ మీకు కూడా జరగవచ్చు, కానీ ఇది గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు ఫస్ట్ ఎవరికి అన్యాయం చేయరు, అస్సలు చేయరు. ఒకవేళ నీ దగ్గర ఆర్ట్ ఉన్నా సరే రికగ్నైజ్ చేయరు. దాన్ని పట్టుబట్టిన విక్రమార్కులాగా పోరాడుతూనే ఉన్నారు అంతే, దాన్ని వదలకూడదు. ఎందుకంటే మనకున్న కడుపుమంట అలాంటిది. నీకు ఆకలేసినప్పుడు నువ్వు తినాలి తప్పదు అన్నప్పుడు నువ్వు ఏదో ఒకటి తింటావు ఆ రోజు, వదిలేవు కదా. ఆర్ట్ కూడా అలాగే, మీరు తినాలి అనుకుంటే ఎలాగైనా ఎలా తింటారు. మీరు ఒక ఆర్టిస్ట్ కావాలంటే దాన్ని చేస్తూనే ఉండాలంటే, మీకు మీ దగ్గర డ్రాయింగ్ ఉంది అంటే మీ దగ్గర ఒక గోల్డ్ ఉన్నట్టు. ఎవ్రీ ఆర్టిస్ట్ లైక్ హ్యాస్ గోల్డ్. సో some are doing good ornaments, some are doing bad ornaments. Gold is gold. So how to sell, how to make it.
Thank you so much for this valuable time. Thank you very much. So let us be honest and let us be sincere with whatever we love and we have passion. Thank you so much. Bye.